Hi students, welcome to Civil Index. This is our 30th video lecture. 30th video lecture. In this video lecture, I am going to cover the permeability, AWAE previous questions, MCQs and few ESC questions because this AWAE questions are not sufficient to explain the whole permeability chapter. So that's why I picked the ESC questions in more in number to explain the entire chapter of permeability. Okay, right. So before going to video lecture, just have a look over our Civil Index Telegram channel. In this Telegram channel, we are conducting daily quiz of 8 questions of core and expert suggestions. We are putting non-core also, but our main motto of this group is to check our knowledge. అంటే మీరు చదివింది చెక్ చేసుకోవడానికి యూజ్ అవుతుందనే పర్పస్తో మేము ఈ ఛానల్ని రన్ చేస్తున్నామండి. డైలీ క్విజ్ కండక్ట్ చేయబడుతుంది. You can use this service at free cost. Question number 1. Consider the following statements. First statement, the property of soil which permits water to percolate through interconnected void spaces in soil known as permeability. Okay, permeability, right? First of all, permeability. Okay, yes. సో పర్మియబిలిటీ అనేది సాయిల్ యొక్క సామర్థ్యం, అంటే తనలో ఉన్న వాయిడ్ స్పేసెస్ ద్వారా ఏదేని ఒక ఫ్లూయిడ్ని కానీ వాటర్ని కానీ మనము ఆ సాయిల్ శాంపుల్ మీకు పంపించినప్పుడు దానిలోంచి అలో చేస్తుంది కదా వాయిడ్ స్పేస్ నుంచి, ఆ టైప్ ఆఫ్ సామర్థ్యాన్ని ఎబిలిటీని మనం ఏమంటాము, పర్మియబిలిటీ అంటాం. ఓకే, పర్మియబిలిటీ. ఓకే, సో ఈ పర్మియబిలిటీ అనేది ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. జస్ట్ సీ దిస్. ఐఎమ్ అజ్యూమింగ్ ఏ సాయిల్ శాంపుల్ విచ్ ఈస్ హ్యావింగ్ స్పెరికల్ గ్రెయిన్ షేప్ ఉన్న సాయిల్ పార్టికల్స్ తీసుకుంటున్నాను ఇలా. సో నేను ఇది టాప్ వ్యూ చూపించాను, సాయిల్ శాంపుల్కి టాప్ వ్యూ చూపించాను. ఓకే, సో మీరు కనుక దీనిపైన వాటర్ ఆర్ ఎనీ టైప్ ఆఫ్ ఫ్లూయిడ్ పోస్తే ఏమవుతుందండి, ఈ వాయిడ్ స్పేసెస్ ఉన్నాయి కదా, ఈ వాయిడ్ స్పేసెస్ ద్వారా దాని నెక్స్ట్ లేయర్కి పంపడం జరుగుతుంది, దాని నెక్స్ట్ లేయర్కి కిందికి వెళ్ళడం జరుగుతుంది. సో త్రూ విచ్ వన్ ఈ సాలిడ్ పోర్షన్ పంపదు, ఆ మధ్యలో ఉండే గ్యాప్స్ ఉన్నాయి కదా, ఈ గ్యాప్స్ నుంచి వెళ్తాయి. ఈ గ్యాప్స్ నుంచి వాటర్ వెళ్ళడాన్ని మనం ఏమంటాము, పర్మియబిలిటీ అంటాం. సో ఇఫ్ యూ టేక్ ద గ్రావెల్, sand, silt, clay, we know that these 4 soils majorly we discussed in soil mechanics, followed by their size order will be gravel is greater than sand size is greater than silt size is greater than clay size. అంటే మీరు గ్రావెల్ తీసుకుంటే ఆ గ్రావెల్ యొక్క ఎఫెక్టివ్ సైజ్ పెద్దగా ఉంటుంది, ఎఫెక్టివ్ సైజ్ ఆర్ ఎనీ సైజ్ పెద్దగా ఉంటుంది, దానివల్ల వాయిడ్ స్పేస్ కూడా పెద్దగా ఉంటుంది. శాండ్ తీసుకుంటే జస్ట్ స్మాలర్ దాన్ గ్రావెల్, సో అంటే ఏమవుతుంది, వాయిడ్ స్పేస్ కూడా కొంచెం తక్కువ అయిపోతుంది. సో వాయిడ్ స్పేస్ ఆఫ్ గ్రావెల్ ఈజ్ గ్రేటర్ దాన్ వాయిడ్ స్పేస్ ఆఫ్ శాండ్. సిమిలర్లీ శాండ్ వాయిడ్ స్పేస్ గ్రేటర్ దాన్ సిల్ట్ వాయిడ్ స్పేస్, అంటే ఆ ఓపెనింగ్ సైజు ఖచ్చితంగా దానిపై అక్కడ ఉండే పార్టికల్ యొక్క సైజ్ మీద డిపెండ్ అవుతుంది. ఈ పార్టికల్ ఎంత పెద్దగా ఉంటే ఈ సైజ్ కూడా అంతే పెద్దగా ఉంటుంది. ఓకే, రైట్. సో మీకు వాయిడ్ స్పేస్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల గ్రావెల్లో ఎక్కువ పర్మియబిలిటీ ఉండే ఛాన్స్ ఉంది. ఓకే, సెకండ్ స్టేట్మెంట్ నుండి గ్రావెల్ విల్ హ్యావ్ మోర్ పర్మియబిలిటీ క్యారెక్టర్ దాన్ ద అదర్ సాయిల్స్. కరెక్ట్, ఎందుకంటే గ్రావెల్లో సైజ్ ఎక్కువ కాబట్టి వాయిడ్ స్పేస్ ఎక్కువ, దానివల్ల పర్మియబిలిటీ క్యారెక్టర్ ఎక్కువ. ఓకే, సో బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో ఆన్సర్ విల్ బి బి. క్వశ్చన్ నెంబర్ 2, మ్యాచ్ లిస్ట్ 1 విత్ లిస్ట్ 2. లిస్ట్ 1 లో సాయిల్ టైప్ లిస్ట్ చేశాడంట, కోఎఫిషియంట్ ఆఫ్ పర్మియబిలిటీ వాల్యూస్ ఇన్ సెంటీమీటర్ పర్ సెకండ్.
This is centimeter per second listed in list 2. Select the correct answer using the codes given below. Okay, చూడండి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం గ్రావెల్, శాండ్, సిల్ట్ ఫాలోడ్ బై క్లే. కే వాల్యూస్ ఎలా ఉంటాయి, ఐ మీన్ పర్మియబిలిటీ వాల్యూస్ ఎలా ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ పర్మియబిలిటీ ఈజ్ ద ఎబిలిటీ, అది ఒక సామర్థ్యం. ఆ సామర్థ్యాన్ని మనము క్యాలిక్యులేట్ చేయడానికి కోఎఫిషియంట్ ఆఫ్ పర్మియబిలిటీ అనే ఒక టర్మ్ ఇంట్రడ్యూస్ చేసుకున్నాం. కోఎఫిషియంట్ ఆఫ్ పర్మియబిలిటీ, ఇట్స్ మెజర్ ఆఫ్ పర్మియబిలిటీ క్యారెక్టర్. అంటే పర్మియబిలిటీ ఎక్కువ ఉంటే కోఎఫిషియంట్ ఆఫ్ పర్మియబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో ఆ ప్రాసెస్లో కే వాల్యూ అనేది ఎంత ఉంటుంది అంటే హైయెస్ట్ అమంగ్ ఆల్ సాయిల్స్, దిస్ ఈస్ 1 సెంటీమీటర్ పర్ సెకండ్. 1 సెంటీమీటర్ పర్ సెకండ్ ఫర్ ద గ్రావెల్. ఫాలోడ్ బై శాండ్కి ఎంత ఉంటుంది అంటే 10⁻⁻2 సెంటీమీటర్ పర్ సెకండ్. ఫాలోడ్ బై సిల్ట్కి ఎంత ఉంటుంది అంటే 10⁻⁻4 సెంటీమీటర్ పర్ సెకండ్. క్లేకి ఎంత ఉంది అంటే 10⁻⁻ సెంటీమీటర్ పర్ సెకండ్, బట్ ఇట్ ఈస్ లెస్సర్ దాన్ దట్. చాలా తక్కువ, 10⁻⁻6 కన్నా తక్కువ. అంటే గ్రావెల్తో పోలిస్తే గ్రావెల్ ఎంత అండి 1 సెంటీమీటర్ పర్ సెకండ్. 1 సెంటీమీటర్ పర్ సెకండ్. ఓకే, కే ఆఫ్ గ్రావెల్ ఈజ్ 1 సెంటీమీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ కే ఆఫ్ క్లే ఈజ్ హౌ మెనీ టైమ్స్, 10⁻6 టైమ్స్. అంటే 10⁻6 ఇంటూ 10⁻⁻6 విల్ బికమ్ 1. అంటే గ్రావెల్ అనేది క్లే కన్నా మిలియన్ టైమ్స్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, గ్రావెల్ అనేది క్లే కన్నా మిలియన్ టైమ్స్ పర్మియబుల్, చాలా పర్మియబుల్. అందుకే గ్రావెల్ని అంటే కే లెస్ దాన్ 10⁻⁻1 సెంటీమీటర్ పర్ సెకండ్ ఉంటే వాటిని పర్వియస్ సాయిల్స్ అంటారు. ఏమంటారు, పర్వియస్ అంటే ఎక్కువ పర్మియబిలిటీ ఉండే వాటిని పర్వియస్ సాయిల్స్ అంటారు. ఓకే, సో నెక్స్ట్ కే గ్రేటర్ దాన్, నెక్స్ట్ కే ఈజ్ లెస్సర్ వాల్యూ దాన్ మిలియన్ టైమ్స్ ఆఫ్ సెంటీమీటర్ పర్ సెకండ్ ఈజ్ కాల్డ్ ఇంపర్వియస్. ఏమంటారు, ఇంపర్వియస్ అంటారు. సో ఫైనల్ గా కే వాల్యూ అనేది గ్రావెల్కి ఎంత ఉందండి 1 సెంటీమీటర్ పర్ సెకండ్, క్లేకి ఎంత ఉంది 10⁻⁻6 సెంటీమీటర్ పర్ సెకండ్. గ్రావెల్ని మనం దేనిలో కేటగిరీ చేయొచ్చు, పర్వియస్. క్లేని దేనిలో కేటగిరీ చేయొచ్చు, ఇంపర్వియస్. ఎందుకంటే క్లే అనేది గ్రావెల్తో పోలిస్తే మిలియన్ టైమ్స్ తక్కువ ప్రాబిలిటీ ఉంది, తక్కువ పర్మియబిలిటీ తీసుకొచ్చే ప్రాబిలిటీ ఉంది. అందుకే క్లేని ఇంపర్వియస్ అన్నాను, గ్రావెల్ నేను పర్వియస్ అన్నాను. సో నవ్ యూ ఆన్సర్ దిస్ క్వశ్చన్ ఆస్క్డ్ ఇన్ ESE 2003. Question number 2 answer, please collect the codes. A gravel అనేది 1. ఓకే, నెక్స్ట్ క్లే అండ్ సిల్ట్ మిక్చర్. క్లేకి సిల్ట్కి కలిపి చెప్పాలి. క్లేకి సిల్ట్కి కలిపి చెప్పండి. 10⁻⁻4 ప్లస్ 10⁻⁻6/2 ఏమవుతుంది 10⁻⁻5. ఎప్పుడైనా మీకు తెలియని టర్మ్ ఇచ్చి దాన్ని యావరేజ్లో ఉందనుకోండి, క్లే సిల్ట్ అడ్మిక్చర్ అంటే ఇది రెండింటిని కలపాలి అంతే. 10⁻⁻4 ప్లస్ 10⁻⁻6, సో 10⁻⁻5. సో దిస్ ఇస్ దిస్. శాండ్ ఎంత 10⁻⁻2, క్లే ఎంత 10⁻⁻1, లెస్ దాన్ 10⁻⁻1. సో ఏ ఈజ్ 2 అంటే B, Cలలో ఒక రైట్ అవుతుంది. నెక్స్ట్ B ఈజ్ 3, సో B ఈజ్ 100% 2, 3. అండ్ నెక్స్ట్ C ఈజ్ 4 అండ్ D ఈజ్ 1. సో ఆప్షన్ విల్ బి B. Option B is the correct answer. Next, question number 3. Which of the following material is impervious? ఏది impervious? We know that impervious and దేన్ని అంటాము, K less than 10⁻⁻6 సెంటీమీటర్ పర్ సెకండ్. వీటికి ఎగ్జాంపుల్ ఎవరు, క్లేస్. ఒక్కసారి చూడండి, సిల్టీ క్లే అంటే ఏంటి, సిల్ట్ ప్లస్ క్లే. ఇప్పుడే చూసాం సిల్ట్ ప్లస్ క్లే ఎంత 10⁻⁻5 సెంటీమీటర్ పర్ సెకండ్. కానీ ఇది ఈ రేంజ్ లో లేదు కాబట్టి సిల్టీ క్లే కాదు. నెక్స్ట్ స్టిఫ్ క్లే అయ్యే ఛాన్స్ ఉంది, సో పక్కన పెట్టండి. శాండ్ కాదు, గ్రావెల్ అసలు కాదు. సో ఫైనల్ గా యువర్ ఆన్సర్ విల్ బి స్టిఫ్ క్లే ఈజ్ నథింగ్ బట్ ప్యూర్ క్లే. ఓకే, ఇక్కడ ఈ ఆప్షన్ లో ప్యూర్ గా క్లేని రిప్రజెంట్ చేసేది ఏది, స్టిఫ్ క్లే కాబట్టి. సో ఆప్షన్ విల్ బి B is the correct option. Next, question number 4. Consider the following statements.
కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. దిస్ టూ ఆర్ ఆస్డ్ ఇన్ ఇంజనీరింగ్ సర్వీసెస్. ఇంజనీరింగ్ సర్వీసెస్ లో అడిగాడు. ఆ స్టేట్మెంట్స్ ఏంటో చూడండి. Statement number 1. Darcy's law states that there is a linear relationship between flow velocity and hydraulic gradient. Nothing but your I. Nothing but your I. So for any given saturated soil under steady state laminar condition. See here, very very గుడ్ క్వశ్చన్ దిస్ ఇస్. ఎందుకంటే నేను ఏం చెప్తాను, స్టేట్మెంట్స్ చదివేటప్పుడు మీరు ప్రాక్టీస్ టైంలో నేర్చుకోవాలి అని చెప్తున్నాను. ఓకేనా? ఇక్కడ నేను 3 పాయింట్స్ నేర్చుకున్నాను. ఏంటి అంటే ఫ్లో వెలాసిటీ, saturated soil, laminar flow condition, and fourth point, linear relationship. Okay, Darcy's law. As per Darcy's law, let me draw that soil sample. స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ వచ్చాయనుకోండి, మీరు ప్రాక్టీస్ టైంలో నీట్గా నేర్చుకోవాలి. సో దానివల్ల అడ్వాంటేజ్ ఏమవుతుంది అంటే, జనరల్గా మీరు ప్రాక్టీస్ టైంలో నేర్చుకోవడం వల్ల అంటే ప్రాక్టీస్ టైంలో క్వశ్చన్స్ నుంచి స్టేట్మెంట్ వైజ్ నుంచి నేర్చుకోవడం వల్ల అవి మీకు రేపు పొద్దున ఎగ్జామ్లో ఇంపోజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో నేను అదే చెప్తున్నాను ఫ్రమ్ ద బిగినింగ్. నేను ఎంసీక్యూస్ నుంచే ఎక్కువ నేర్చుకుంటాను. నేనే కదా ఆన్ అండ్ యావరేజ్గా 70% ఆఫ్ స్టూడెంట్స్కి ఎక్కువ నాలెడ్జ్ రీటైన్ అయ్యేది ఎంసీక్యూస్ నుంచే. చాలామంది బుక్స్ పట్టుకొని దాంతో కుస్తీలు పట్టి జాబులు తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఇలా సక్సెస్ రేట్ ఎక్కువ. నేను అలా సక్సెస్ రాదు అని నేను చెప్పట్లేదు. సక్సెస్ రేట్ ఇలా ఎక్కువ. ఎంసీక్యూస్ నుంచి మనం ఎంసీక్యూస్ సాల్వ్ చేస్తూ, మన నాలెడ్జ్ మనం చెక్ చేస్తూ, మనం ఎక్కడ వీక్ ఉన్నామని అక్కడ రెయిన్ఫోర్స్మెంట్ పెట్టుకుంటూ వెళ్ళడం అనేది ప్రాపర్ వే. ఓకే లెట్ ఇట్ బి. సో కమ్ టు ద క్వశ్చన్. సో ఇది చూడండి, ఇది హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్. హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ అంటే ఏంటి? లైన్ రిప్రజెంట్స్ ఫ్రీ సర్ఫేస్ని రిప్రజెంట్ చేసే ఆ లైన్ని ఏమంటాను? హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ అంటాం. ఇది ఎందులో? ఓపెన్ ఛానల్. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఈ డెఫినేషన్ ఓన్లీ ఓపెన్ ఛానల్లో. ఇది ఓపెన్ ఛానల్ ఎందుకంటే ఓపెన్ టు అట్మాస్ఫియర్ ఉంది కాబట్టి ఇట్లా చెప్తున్నాను. సో మీకు పైప్ ఫ్లోలో మళ్ళీ మారిపోతుంది. హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ పైప్ ఫ్లోలో మీనింగ్ ఏంటి అంటే, హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ ఈజ్ ఏ లైన్ జాయినింగ్ all sections piezometric head గుర్తుపెట్టుకోండి. piezometric head ఏంటంటే p బై గామా ప్లస్ z. వీటన్నిటిని మీరు యాడ్ చేసుకుంటూ వెళ్తే వచ్చే లైన్ని మనం ఏమనాలి? హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ అనాలి. ఓకే, సో మీరు చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హైడ్రాలిక్ గ్రేడియంట్లో ఎలాంటి చేంజ్ లేదు. కానీ సడన్గా ఇక్కడ చేంజ్ వచ్చింది. ఎందుకంటే ఇట్స్ డ్యూ టు అబ్స్టాకిల్ ఆఫ్ సాయిల్ పార్టికల్స్ అనేవి ఏం చేస్తున్నాయి? అప్ స్ట్రీమ్ నుంచి డౌన్ స్ట్రీమ్కి వాటర్ వెళ్తున్నప్పుడు వాటి ఎనర్జీని అబ్స్ట్రక్ట్ చేస్తుంది. సో వాటి ఎనర్జీని లాస్ చేయడం వల్ల మీకు ఈ డ్రాప్ అనేది వచ్చింది. ఓకే, సో ఈ డ్రాప్ని నేను ఇలా ఇండికేట్ చేస్తున్నాను. దిస్ ఇస్ టీటా, దిస్ ఇస్ అప్ స్ట్రీమ్ అండ్ దిస్ ఇస్ డౌన్ స్ట్రీమ్. ఇక్కడ ఉన్న వాటర్ లెవెల్ని నేను ఏమంటానంటే క్యాపిటల్ హెచ్ డౌన్ స్ట్రీమ్. ఇక్కడున్న వాటర్ లెవెల్ నేను ఏమంటానంటే క్యాపిటల్ హెచ్ అప్ స్ట్రీమ్. సో దిస్ డిఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ యువర్ క్యాపిటల్ హెచ్ అప్ స్ట్రీమ్ మైనస్ క్యాపిటల్ హెచ్ డౌన్ స్ట్రీమ్. సో tan theta is equal to this I will call length of soil. ఇక్కడ కూడా మీరు దీన్ని లెంత్ ఆఫ్ సాయిల్ గా తీసుకోండి. tan theta is equal to h of upstream minus h of downstream by L, which is nothing but ఈ టోటల్ టర్మ్ నేను ఏమంటానంటే డెల్టా హెచ్ అంటాను బై L. వాట్ ఈస్ డెల్టా హెచ్? డెల్టా హెచ్ ఈజ్ నథింగ్ బట్ హెడ్ లాస్ ఆర్ ఎనర్జీ లాస్. ఎందుకంటే హెడ్ నథింగ్ బట్ ఎనర్జీ. ప్రతిసారి మనము ఎనర్జీని రిప్రజెంట్ చేయలేక హెడ్ అనే ఒక ఫామ్ ని రిప్రజెంట్ చేస్తున్నాం. హెడ్ లాస్ అన్నా ఎనర్జీ లాస్ అన్నా ఒకటే. ఓకే, సో ఈ ఎనర్జీ లాస్ అనేది మనము డెల్టా హెచ్ తో ఇండికేట్ చేస్తాం. బై ఎల్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే
మనకు జనరల్గా ఏమొస్తుంది అంటే డెల్టా H/L ఇండికేట్స్ హైడ్రాలిక్ గ్రేడియంట్. ఏంటండి అది? హైడ్రాలిక్ గ్రేడియంట్. గ్రేడియంట్ అంటే చేంజ్, గుర్తుపెట్టుకోండి. గ్రేడియంట్ అంటే చేంజ్, హైడ్రాలిక్ అంటే వాటర్. హైడ్రాలిక్ అంటే వాటర్. వాటర్ యొక్క సర్ఫేస్ ఎంత చేంజ్ అయిందని మీనింగ్. ఓకేనా? డెల్టా H/L is nothing but hydraulic gradient. Hydraulic is nothing but water. Gradient is nothing but change. వాటర్ లెవెల్ ఈ లెవెల్ ఇక్కడ ఈ సెక్షన్ నుంచి ఈ సెక్షన్ వరకు ఎంత చేంజ్ అయిందని చెప్పేది హైడ్రాలిక్ gradient. Okay, so delta H/L, so which is nothing but I, which is nothing but I. So finally I can write like this: V is proportional to I. V అంటే ఏంటి? ఫ్లో వెలాసిటీ. V అంటే ఏంటండి? ఫ్లో వెలాసిటీ. ఆల్సో కాల్డ్ wait, just wait. Just wait. Yeah. So V is, sorry, small technical issue. So V is nothing but V is proportional to I, whereas V called as flow velocity. దాన్ని ఏమంటారు? ఫ్లో వెలాసిటీ అంటారు. ఆర్ we can call డార్సీ వెలాసిటీ. దీన్ని ఇంకేమనొచ్చు? డార్సీ వెలాసిటీ అనొచ్చు. ఆర్ యు కెన్ కాల్ యావరేజ్ వెలాసిటీ. దీన్ని ఇంకేమనొచ్చు? యావరేజ్ వెలాసిటీ. ఆర్ యు కెన్ కాల్ ఫిక్టీషియస్ వెలాసిటీ. ఫిక్టీషియస్ అంటే ఏంటి? ఊహాజనితమైనది. ఫిక్టీషియస్ లోడ్ మెథడ్ అంటే ఏంటి? ఊహాజనితం, అంటే ఇమాజినరీ టైప్ అనమాట. ఫిక్టీషియస్ టైప్ అది. సో వి కాల్డ్ ఫ్లో వెలాసిటీ, డార్సీస్ వెలాసిటీ, యావరేజ్ వెలాసిటీ, fictitious velocity. I will explain why we are calling it as a average or fictitious or flow. Okay, so V is in proportional to I, and this is having some linear relationship with I, and that proportionality constant is nothing but our coefficient of permeability. కోఎఫిషియంట్ ఆఫ్ పర్మియబిలిటీ. సో చూడండి, ఈ ఐని నేను మీకు చెప్పడం కోసం ఈ సెటప్ వేసాను. ఇదిగోండి, కంప్లీట్ సెటప్ వేసాను. ఈ ఐ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే, ఇట్స్ నథింగ్ బట్ వాటర్ లెవెల్ ఆఫ్ అప్ స్ట్రీమ్ మైనస్ వాటర్ లెవెల్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్ బై లెంత్ ఆఫ్ సాయిల్ శాంపుల్ ఆర్ లెంత్ ఆఫ్ ప్యాసేజ్. వాటర్ ఎంత దూరం ట్రావెల్ చేసింది సాయిల్లో అన్నది. ఓకే, రైట్. సో ఇది డార్సీస్ లా. సో డార్సీస్ లా ప్రకారం ఏంటి? As per Darcy's law, V is equal to Ki. Okay, Darcy's law states that there is a linear relationship, correct, between the flow velocity and hydraulic gradient, correct, for any given saturated. అవునండి, ఇప్పుడు కంప్లీట్ గా ఇట్లా ఉన్నప్పుడు సాచురేట్ అవుతుంది కదా, రైట్? ఇది కూడా కరెక్ట్. అండర్ స్టడీ స్టేట్ లామినార్ ఫ్లో, ఎస్, అన్ని కండిషన్స్ కరెక్ట్. సో దిస్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. అందులో ఏ ఒక్కటి మారినా ఈ స్టేట్మెంట్ తప్పేది. సాచురేటెడ్ బదులు పార్షియలీ సాచురేటెడ్ అంటే తప్పు. లామినార్ బదులు ఇంకేదైనా టర్బులెంటో, ట్రాన్సిషనలో, బ్రౌనియనో ఫ్లో అంటే తప్పు. ఓకే, లీనియర్ రిలేషన్షిప్ కాకుండా స్క్వేర్ లేకపోతే క్యూబికల్ రిలేషన్షిప్ అంటే తప్పు. కాబట్టి ఇప్పుడు అన్ని స్టేట్మెంట్లో ఉన్న ప్రతి వర్డ్ కరెక్ట్ కాబట్టి స్టేట్మెంట్ 1 కరెక్ట్. నెక్స్ట్, డార్సీస్ లా నాట్ వ్యాలిడ్ ఫర్ కోర్స్ శాండ్, గ్రావెల్, క్లే. ఎస్, డార్సీస్ లా ఇస్ నాట్, వెయిట్, Darcy's law generally not valid for coarse sand, gravel, because what is the condition? Laminar flow. మీరు ఎప్పుడైతే కోర్స్ శాండ్ ని కానీ గ్రావెల్ ని కానీ అలో చేస్తున్నారో ఫ్లోలో, ఇలా ఐఎమ్ షోయింగ్ ఇన్ ఏ సైడ్ వ్యూ, ఇలా గ్రావెల్ కానీ కోర్స్ శాండ్ కానీ అలో చేస్తున్నారో అప్పుడు ఈ సైజ్ ఎక్కువైపోతుంది. ఈ సైజ్ అనేది ఎక్కువ అవడం వల్ల ఇక్కడ లామినార్ ఫ్లో రాదు. ఏ టైప్ ఆఫ్ ఫ్లో వస్తుంది? టర్బులెంట్ ఫ్లో వస్తుంది. అంటే
కోర్స్ శాండ్ కానీ గ్రావెల్ కానీ మీరు ఇక్కడ ఇన్స్టాల్ చేయడం వల్ల ఈ సాయిల్ శాంపుల్ లో గ్రావెల్ కానీ కోర్స్ శాండ్ కానీ రీప్లేస్ చేయడం వల్ల ఈ సైజ్ పెరుగుతుంది. ఈ సైజ్ పెరగడం వల్ల ఓపెనింగ్ సైజ్ పెరుగుతుంది. ఓపెనింగ్ సైజ్ పెరగడం వల్ల అందులో జనరేట్ అయ్యే ఫ్లో లామినార్ ఫ్లో కాదు, టర్బులెంట్ ఫ్లో అవుతుంది. ఓకేనా? ఎస్. కోర్స్ శాండ్ గ్రావెల్ కి కాదు అన్నారు. ఓకే, మరి క్లే ఎందుకు కాదు? క్లే ఎందుకు కాదు ఒకసారి చూడండి. ఇట్స్ వెరీ స్మాల్. This size is very small, so opening also very small. సో ఏమవుతుంది? ఓపెనింగ్ స్మాల్ గా ఉండడం వల్ల ఇందులో లామినార్ ఫ్లో కూడా రాదంట, ఏకంగా బ్రౌనియన్ మోషన్ వస్తుంది. అంటే లామినార్ ఫ్లోనే ది కామ్ ఫ్లో అనుకుంటే, చాలా కామ్ ఫ్లో అనుకుంటే, బ్రౌనియన్ మోషన్ అనేది చాలా కామ్ ఫ్లో. అంటే లామినార్ ఫ్లో కన్నా సూపర్లేటివ్ డిగ్రీలో ఉంటే స్లో నేచర్ ఫ్లో. ఓకే, సో క్లేలో ఏ టైప్ ఆఫ్ ఫ్లో వస్తుంది? బ్రౌనియన్, అందుకే క్లేలో సూటబుల్ కాదు. అదే విధంగా కోర్స్ శాండ్ అండ్ గ్రావెల్ ఏ టైప్ ఆఫ్ ఫ్లో వస్తుంది? టర్బులెంట్, అందుకే డార్సిస్ లా అనేది సూటబుల్ కాదు. సో సో డార్సిస్ లా నాట్ వ్యాలిడ్. ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్. బోత్ 1 and 2 ఆర్ ట్రూ. ఓకే, రైట్. నెక్స్ట్ question number 5. The seepage velocity and the Darcy's velocity are related as seepage velocity, Darcy's velocity. So Darcy's velocity ante v anukunnam. Okay, v is equal to ki. This also called Darcy, also called average, also called flow, also called fictitious. అసలు మీనింగ్ ఏంటి అంటే ఒక్కసారి చూడండి. దిస్ ఇస్ సాయిల్ శాంపుల్. ఐఎమ్ షోయింగ్ ఇన్ ఏ సైడ్ వ్యూ. సైడ్ వ్యూలో చూపిస్తున్నానండి. నేను ఇక్కడ నుంచి క్యూ డిశ్చార్జ్ పంపుతున్నాను. క్యూ డిశ్చార్జ్. సో ఈ క్యూ డిశ్చార్జ్కి ఈ కంప్లీట్ ఏరియా అనేది అలో చేస్తుంది. క్యూ డిశ్చార్జ్ని కంప్లీట్ ఏరియా అనేది అలో చేస్తుంది. అందులో వి వెలాసిటీ ఉంది. ఓకే, సో దిస్ ఈస్ నథింగ్ బట్ యువర్ డిశ్చార్జ్. క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ, అగైన్ వి అంటే ఏం రాయొచ్చు మీరు? కే అని రాయొచ్చా? ఎస్. సో క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏకేఐ. ఇది మీకు డార్సిస్ లా నుంచి వచ్చే డిశ్చార్జ్. ఇది డార్సిస్ డిశ్చార్జ్ అనుకోండి. కానీ ట్రూలీ స్పీకింగ్ దిస్ ఎంటైర్ ఏరియా ఇస్ నాట్ అలోయింగ్. ఈ కంప్లీట్ ఈ టోటల్ ఈ సర్ఫేస్ ఉంది కదా, ఇప్పుడు మీకు కనిపించే ఈ గ్రెయిన్స్ తో అరేంజ్ చేయబడ్డ సర్ఫేస్, ఈ కంప్లీట్ ఏరియా అనేది నాట్ అలోయింగ్. ఎవరు అలో చేస్తున్నారు మరి? ఓన్లీ ఏరియా ఆఫ్ వాయిడ్స్. ఎవరు అలో చేస్తారు? ఓన్లీ ఏరియా ఆఫ్ వాయిడ్స్. ఇదిగోండి, ఈ గ్యాప్స్ ఉన్నాయి కదా, ఈ గ్యాప్స్ మాత్రమే అలో చేస్తాయి. సో ఈ గ్యాప్స్ మాత్రమే అలో చేసినప్పుడు ఈ కంప్లీట్ ఏరియా ఎందుకు తీసుకుంటున్నట్టు? బికాస్ సింప్లిసిటీ, అంతే. మన ప్రాబ్లమ్స్ అనేవి సింపుల్గా అయిపోవాలని చేస్తున్నాడు. సో ఏరియా ఆఫ్ వాయిడ్స్ మాత్రమే చేస్తున్నారు. సో అలాంటి సందర్భంలో డిశ్చార్జ్ ఈక్వేషన్ రాస్తే ఏరియా బదులుగా ఏరియా ఆఫ్ వాయిడ్స్ తీసుకోవాలి. సో ఏరియా ఆఫ్ వాయిడ్స్, జనరల్గా ఏరియా ఆఫ్ వాయిడ్స్ ఈజ్ లెస్ దాన్ టోటల్ ఏరియా ఆఫ్ శాంపుల్, ఏరియా ఆఫ్ సాయిల్ కదా. సో ఇప్పుడు ఈ క్యూ అనేది కాంటిన్యూటీ ఈక్వేషన్ ప్రకారం కాన్స్టెంట్ గా ఉండాలంటే ఇది తగ్గింది. ఇది తగ్గిందంటే ఖచ్చితంగా ఇంకొక వెలాసిటీ అనేది పెరగాలి. సో ఫైనల్ గా విఎస్ అనేది వి ప్లేస్ లో రీప్లేస్ చేయబడింది. విఎస్ అనేది వి ప్లేస్ లో రీప్లేస్ చేయబడింది. ఓకేనా? విఎస్ రీప్లేస్డ్ బై వి ఇన్ యాక్చువల్ కండిషన్. గుర్తుపెట్టుకోండి, యాక్చువల్ కండిషన్ లో విఎస్ ఉంటుంది, వి ఉండదు. గుర్తుపెట్టుకోండి, వి ఉండదు, వి అనేది ఉండదు యాక్చువల్ గా. ఓకే, నెక్స్ట్ ఏరియా ఆఫ్ వాయిడ్స్ రీప్లేస్డ్ బై ఏరియా ఇన్ యాక్చువల్ కండిషన్. ఓకే, ఎస్. సో ఇన్ యాక్చువల్ కండిషన్ ఇట్ is given by area of voids is replaced by area. Okay, that's it. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ క్యాలిక్యులేషన్ చేద్దాం, రిలేషన్ చూద్దామండి. జస్ట్ వెయిట్. ఓకే, సో ఫైనల్గా ఏరియా ఆఫ్ వాయిడ్స్
less than area and V less than Vs. సో వీటి మధ్య రిలేషన్ ఎలా ఉంటుందట అంటే Vs is equal to V by porosity of sample. V by porosity of sample. సో మీకు Vs అంటే ఏంటి అంటే సివియర్. Vs ఆల్సో కాల్డ్ సీపేజ్. ఏమంటారు దాన్ని? సీపేజ్ అంటారు. ఆర్ యాక్చువల్ వెలాసిటీ. యాక్చువల్ వెలాసిటీ. సీపేజ్ ఆర్ యాక్చువల్ వెలాసిటీ అంటాం ఏది విఎస్ని. సో ట్రూ కండిషన్లో ఉండే వెలాసిటీని సీపేజ్ వెలాసిటీ, యాక్చువల్ వెలాసిటీ అంటాం. కానీ మన క్యాలిక్యులేషన్స్ వరకు మనం సింప్లిసిటీ కోసం ఏం చేసాము, జనరల్గా విఎస్ని వితో రీప్లేస్ చేసాం. సో our relation will be Vs is equal to V by N. So question number 5 చూడండి, the seepage velocity and the Darcy's velocities are related as Vs is equal to V by N. మరి V is equal to Vs into N, right now? So Vs into N is equal to V. So option will be A. Question number, ఇక్కడ చూడండి మీకు కావాల్సిన ఈ అబ్జర్వేషన్స్ అన్ని ఈ పేజ్లో ఇచ్చాను. యూ కెన్ టేక్ స్క్రీన్ షాట్. Yes, okay, I'm moving over this question number 6. Question number 6. A soil has a discharge velocity ఇచ్చాడు. డిశ్చార్జ్ వెలాసిటీ అంటే ఏంటి? V is equal to Ki. ఎంత ఇచ్చాడు? 5 into 10 to the power of -7 మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు. అండ్ వాయిడ్ రేషియో ఆఫ్ 0.50 ఇచ్చాడు. వాయిడ్ రేషియో 0.50 ఇచ్చాడు. సీపేజ్ వెలాసిటీ ఎంత అంటున్నాడు? మనకు తెలుసు సీపేజ్ వెలాసిటీ Vs is equal to V by N. కానీ మనకి ఎన్ కావాలి. ఎన్ హెల్ప్ తో ఫైండ్ అవుట్ చేద్దాము, వైడ్ రేషియో హెల్ప్ తో ఫైండ్ అవుట్ చేద్దాం. E by 1 plus E. ఈ 0.5 by 1 plus 0.5 which is nothing but 1 by 3. సో V ఎంత ఇచ్చాడు? 5 into 10 to the power of -7. N ఎంత ఇచ్చాడు? 1 by 3 which is equal to 15 into 10 to the power of -7 meter per second. Option will be A. Okay, that's it. Question number 7. The permeability of a soil deposit in situ can be obtained by. In situ అంటే విత్ ఇన్ సైట్ కండిషన్స్ ని మనం ఇన్ సిటు అంటాం. విత్ ఇన్ సైట్ లో చేసే ఏ పర్ఫార్మ్ అయినా ఇన్ సిటు అంటామండి. సో ఇన్ సిటు పైల్ అంటే ఏంటంటే సైట్ లోనే పైల్ తయారు చేయడం. ఇన్ సిటు పైల్ ప్రీకాస్టింగ్ అంటే సైట్ లోనే పైల్ అనేది తయారు చేయడం. ఓకేనా? ఎస్. సో ఫైనల్ గా ఈ పర్మియబిలిటీ ఆఫ్ సాయిల్ డిపాజిట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఒక మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్ అన్ని ఇందులో లిస్ట్ అవుట్ చేశాను చూడండి. డిటర్మినేషన్ ఆఫ్ పర్మియబిలిటీ ఈజ్ considered by two ways. One is test, another is equation. First I will tell you the equation. Hazen-William, Karman-Kochny and consolidation equation. Hazen-William generally we studied in environmental engineering and Karman-Kochny equation also studied in environmental engineering. ఇదేమో ప్లేన్ సెడిమెంటేషన్ లో వస్తుంది, ఇదేమో ఫిల్టర్స్ లో వస్తుంది. కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోండి. డబల్ఈలో ప్లేన్ సెడిమెంటేషన్ లో హెజెన్-విలియం ఈక్వేషన్ అనేది సెటిలింగ్ వెలాసిటీ ఇస్తుంది. కార్మన్-కోచ్ని ఈక్వేషన్ అనేదేమో హెడ్ లాస్ త్రూ ఫిల్టర్ అనే ఒక ఈక్వేషన్ ఇస్తుంది. నెక్స్ట్ టెస్టుల్లో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి, ల్యాబ్ టెస్ట్, ఫీల్డ్ టెస్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీల్డ్ టెస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫీల్డ్ లో మళ్ళీ 2 రకాల టెస్ట్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ పంపింగ్ ఇన్ టెస్ట్. ఇది ఎవరికి సూటబుల్ అంట? స్ట్రాటిఫైడ్ అండ్ ఇండివిజువల్ స్ట్రాటజీ సూటబుల్ అంట. ఫీల్డ్ లో మొదటిది ఏంటి? పంపింగ్ ఇన్. రెండవది ఏంటి? పంపింగ్ అవుట్. సో పంపింగ్ అవుట్ ఎవరికి సూటబుల్? లార్జ్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ కి సూటబుల్. అండ్ దిస్ లార్జ్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ కి ఎగ్జాంపుల్ ఏంటి? డ్యామ్స్, పియర్స్. ఇవన్నీ ఇన్స్టాల్ చేసేప్పుడు మీరు పంపింగ్ అవుట్ టెస్ట్ తో ఆ సైట్ యొక్క, అక్కడ ఉండే సైట్ యొక్క పర్మియబిలిటీని ఫైండ్ అవుట్ చేయాలి. సో దిస్ is for this large engineering projects, pumping out test is best suitable. So next ల్యాబ్ లో అంటే మన ల్యాబ్ లెవెల్లో చేసే టెస్ట్లు ఏంటి? కాన్స్టెంట్ హెడ్ టెస్ట్, ఫాలింగ్ హెడ్ టెస్ట్, క్యాపిలరీ టెస్ట్, కన్సాలిడేషన్ టెస్ట్. సో కాన్స్టెంట్ హెడ్ టెస్ట్ అంటే ఒకసారి చూడండి, దీని సూటబిలిటీ అడుగుతాడండి. తర్వాత కొన్ని న్యూమరికల్స్ ఉన్నాయి కాన్స్టెంట్ మీద, అది కూడా చేద్దాం. సూటబిలిటీ కాన్స్టెంట్ హెడ్ టెస్ట్.
కాన్స్టెంట్ హెడ్ టెస్ట్ ఎవరికి సూటబుల్ అట? కోర్స్ గ్రెయిన్. సి ఫర్ కోర్స్. కాన్స్టెంట్ హెడ్ టెస్ట్ కోర్స్ గ్రెయిన్. ఎందుకు అంటే కాన్స్టెంట్ హెడ్ టెస్ట్ లో మనము విత్ ద హెల్ప్ ఆఫ్ సమ్ ట్యాంక్ ఆర్ లార్జ్ డయా పైప్ మనం ఏం చేస్తామంటే వాటర్ అలో చేస్తూ ఉంటాం. సో ట్యాంక్ ఆర్ లార్జ్ డయా పైప్ అనేది వాటర్ అలో చేస్తూ ఉంటాం కాబట్టి ఇందులో డిశ్చార్జ్ ఎక్కువగా ఉండాలి. జనరల్గా డిశ్చార్జ్ షుడ్ బి హై. డిశ్చార్జ్ మోర్ ఉందనుకోండి కాన్స్టెంట్ హెడ్ టెస్ట్ అనేది సూటబుల్. సో కోర్స్ గ్రెయిన్ లో మనకి డిశ్చార్జ్ అనేది ఆబ్వియస్ గా ఎక్కువ ఉంటుంది కాబట్టి కాన్స్టెంట్ హెడ్ సూటబుల్. అలా అలా అని చెప్పేసి మీరు ఫైన్ శాండ్ సిల్ట్ లో చేస్తే కుదరదు. ఎందుకంటే ఫైన్ శాండ్ సిల్ట్ లో డిశ్చార్జ్ అనేది లెస్ గా ఉంటుంది జస్ట్ బికాస్ ఆఫ్ కే విల్ బి లెస్. కే తక్కువగా ఉండడం వల్ల డిశ్చార్జ్ తక్కువగా ఉంటుంది. ఓకే, సో ఫాలింగ్ హెడ్ టెస్ట్ ఈజ్ బెటర్ సూటబుల్ ఫర్ ఫైన్ శాండ్స్ అండ్ సిల్ట్. గుర్తుపెట్టుకోండి, ఫైన్ శాండ్స్ అండ్ సిల్ట్స్ కి మనకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. కమింగ్ చాప్టర్స్ లో ప్రతి దగ్గర జంటలాగా ఉంటారు వీళ్ళు, ఫైన్ శాండ్ కామా సిల్ట్. ఏమన్నా అంటే చాలు ఫైన్ శాండ్ కామా సిల్ట్. మనకు ట్రబుల్ సమ్ క్యారెక్టర్స్ కూడా వీళ్ళే. ఎందుకంటే సి దిస్ గ్రావెల్ ఉంది, కోర్సు శాండ్ ఉంది, ఫైన్ శాండ్ ప్లస్ సిల్ట్ వీళ్ళు ఉన్నారు, క్లే ఉంది. క్లే ఏమో వాటర్ ఇస్తే మంచిగా హోల్డ్ చేసి పెట్టుకుంటుంది, వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి. నథింగ్ బట్ యువర్ కన్సల్టేషన్. కన్సల్టేషన్ ఒక ప్రాబ్లం ఉంది, దాన్ని ఒక చాప్టర్ లాగా చదువుదాము. ఓకే, వీళ్ళకి వాటర్ ఇస్తే వీళ్ళు ఏం రెస్పాండ్ కాదు, ఎందుకంటే డైరెక్ట్ గా డ్రైన్ అవుతూ ఉంటారు. సో వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, మనం బై డిఫాల్ట్ తీసుకోవచ్చు. ఫైన్ శాండ్ అండ్ సిల్స్ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కమింగ్ చాప్టర్ లో సీపేస్ త్రూ సాయిల్స్ లో నేను చెప్తాను. ఓకేనా, రైట్. సో ఫాలింగ్ హెడ్ టెస్ట్ అనేది దేనికి సూటబుల్? ఫైన్ శాండ్ కామా సిల్ట్ కి సూటబుల్. క్యాపిలరీ టెస్ట్ దేనికి సూటబుల్ అండి? పార్షియల్లీ సాచురేటెడ్. కన్సల్టేషన్ టెస్ట్ ఈస్ సూటబుల్ ఫర్ fully saturated. Okay, now we'll answer the question number 7. Permeability of a soil deposit in situ. In situ అంటే పంపింగ్ ఇన్, పంపింగ్ అవుట్, ఈ రెంట్లలో ఏదో ఒకటి ఉండాలి. ఫాలింగ్ హెడ్ తప్పు, కాన్స్టెంట్ హెడ్ తప్పు, పంపింగ్ టెస్ట్ కరెక్ట్, నన్ ఆఫ్ ద అబోవ్ కరెక్ట్, తప్పు. సో ఆన్సర్ విల్ బి సి. క్వశ్చన్ నెంబర్ 7 ఆన్సర్ విల్ బి సి. నెక్స్ట్, ఫర్ లార్జ్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ పంపింగ్ అవుట్ టెస్ట్ సూటబుల్ కదా. సో ఫాలింగ్ హెడ్ టెస్ట్ తప్పు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఆప్షన్ బి విల్ బి రాంగ్. పంపింగ్ టెస్ట్ తప్పు. పంపింగ్ టెస్ట్ అన్నాడు కానీ ఇన్నో అవుటో ఇవ్వలేదు కదా, సో ఇది కూడా తప్పు. పంపింగ్ అవుట్ టెస్ట్ కరెక్ట్. సో ఆప్షన్ విల్ బి డి, 8th ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 9. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. కాన్స్టెంట్ హెడ్ పర్మియబిలిటీ టెస్ట్ ఈస్ నాట్ యూస్డ్ ఫర్ ఫైన్ గ్రెయిన్ సాయిల్స్. ఎస్, ఫైన్ గ్రెయిన్ సాయిల్స్ కి వీళ్ళు సూటబుల్ కాదు. ఎందుకు? ఫైన్ గ్రెయిన్ సాయిల్స్ లో పర్మియబిలిటీ తక్కువగా ఉంటుంది, క్యూ విల్ బి లెస్. సో దట్స్ వై వి నెవర్ చూస్. క్యూ అనేది చూస్ చేసుకోం, వి కాన్స్టెంట్ హెడ్ టెస్ట్ ని చూస్ చేసుకోం. ఓకే, సో ఫైన్ గ్రెయిన్ సాయిల్స్ నాట్ డిటర్మైన్డ్ దేర్ పర్మియబిలిటీ బై కాన్స్టెంట్ హెడ్ పర్మియబిలిటీ టెస్ట్. ఓకే, సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్. లెస్సర్ ద పర్మియబిలిటీ లెస్సర్ ద డిశ్చార్జ్. ఎస్, జస్ట్ వి డిస్కస్డ్. పర్మియబిలిటీ తక్కువగా ఉండడం వల్ల డిశ్చార్జ్ తక్కువగా ఉంది. హెన్స్ ఫైన్ సాయిల్స్ పర్మియబిలిటీ డిటర్మైన్డ్ బై ఫాలింగ్ హెడ్ టెస్ట్. ఫైన్ సాయిల్స్ కాదు యాక్చువల్గా, ఫైన్ శాండ్ కామా సిల్ట్. సాయిల్స్ కాదు, ఫైన్ శాండ్ కామా సిల్ట్. హెన్స్ ఫైన్ శాండ్ కామా సిల్ట్ పర్మియబిలిటీ డిటర్మైన్డ్ బై ఫాలింగ్ హెడ్ టెస్ట్. మరి సార్ ఇక్కడ కాన్సన్ట్రేట్ పర్మియబిలిటీలో మీరు ఏమన్నారు? ఒక పైప్ సహాయంతో కానీ ట్యాంక్ సహాయంతో కానీ వాటర్ ఇస్తా అని చెప్పినారు కదా, రైట్? ఇది సాయిల్ శాంపుల్, సమ్ వాల్వ్ ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి మీరు కలెక్షన్ చేసుకుంటున్నారు వాటర్ని. ఇక్కడ ఒక వాటర్ ట్యాంక్ ఉంది. సో ట్యాంక్ నుంచి ఎక్కువ వాటర్ వస్తాయి కాబట్టి ఇది ఇక్కడ ఖచ్చితంగా హై డ్రైనేజ్ సాయిల్ ఉండాలి, అందుకే కాన్సన్ట్రేట్ లో ఫైన్ గ్రేడ్ సూటబుల్ గా అన్నారు. మరి ఫాలింగ్ హెడ్ టెస్ట్ లో ఎవరు ఉంటారు సార్? ఇక్కడ ట్యాంక్ ఉండదండి, ఇక్కడ కంప్లీట్ గా మనకు ట్యాంక్ ఉండదు. ఏముంటుంది అంటే ఒక చిన్న పైప్ ఉంటుంది. ఎంత చిన్న పైప్ అంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఏ క్యాపిలరీ ట్యూబ్. ఒక క్యాపిలరీ ట్యూబ్ సైజే ఉండే ఒక పైప్ ఉంటుంది. దాన్ని మనం ఏమంటామంటే స్టాండ్ పైప్ అంటాం. ఏమంటాము? జనరల్ గా స్టాండ్ పైప్ అంటాం. ఓకే, స్టాండ్ పైప్. ఈ స్టాండ్ పైప్ ద్వారా మీరు వాటర్ అలో చేస్తారు. సో దానివల్ల వాటర్ డిశ్చార్జ్ తక్కువగా ఉండడం వల్ల ఫైన్ శాండ్స్ కామా సిల్స్ కూడా అలో చేయబడుతుంది ఈ టెస్ట్ లో. ఓకే, సో ఆప్షన్ స్టేట్మెంట్ నెంబర్ 1 కరెక్ట్, స్టేట్మెంట్ నెంబర్ 2 కూడా కరెక్ట్. ఆప్షన్ విల్ బి బి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 10. ఫర్ ప్రాక్టికల్లీ, just wait.
వాళ్ళు చాలా చాలా డిస్టర్బెన్సెస్ రైట్. For practically impervious type of soil, the coefficient of permeability is determined. Impervious అంటే ఎవరు? క్లే. క్లే అనేది దేంతో చేస్తారు అన్నారు. క్లే ఈజ్ ఆల్వేస్ సాచురేటెడ్ స్టేజ్లో ఉంటుంది. క్లే అనేది ఆల్వేస్ సాచురేటెడ్ స్టేజ్లో ఉంటుంది. సో దానివల్ల మనము దీన్ని కన్సాలిడేషన్ టెస్ట్ చేయాలి. ఏం చేయాలా? కన్సాలిడేషన్ టెస్ట్ చేయాలి. ఆల్రెడీ చెప్పాను నేను, ఇక్కడ కావాలంటే చెక్ చేసుకోండి. కన్సాలిడేషన్ టెస్ట్ కావాలంటే ఇక్కడ ఎగ్జాంపుల్ క్లే అని రాసుకోండి. ఓకే, consolidation test option will be D. Question number 11. If during a permeability test on a soil sample with a falling head permeameter, equal time intervals are noted for a drop of head from H1 to H2 and again from H2 to H3. Then which one of the following relation holds good? Okay, constant head test లో మనకు ఒక ఈక్వేషన్ ఉంటుంది, Q is equal to KIA. అలాగే ఫాలింగ్ హెడ్ టెస్ట్ లో మనకి ఇంకొక ఈక్వేషన్ ఉంటుంది, విచ్ ఇస్ K is equal to AL by AT log of natural H1 by H2. అంటే చూడండి, ఇక్కడ మనకు వాటర్ నింపేశారు, రైట్. దిస్ ఇస్ ఐ విల్ కాల్ H1. తర్వాత కొంత టైం ఇస్తారు, ఈ స్టాండ్ పైప్ లోంచి వాటర్ పోవడానికి టైం ఇస్తారు. ఆ టైంలో ఈ వాటర్ అనేవి సాయిల్ ద్వారా సీపోవడం వల్ల ఈ స్టాండ్ పైప్ లో వాటర్ లెవెల్ తగ్గిపోతుంది. దట్ ఐ విల్ కాల్ H2. దాన్ని ఏమంటారు? నేను H2 అంటాను. ఓకే, సో H1 ఇస్ ద ఫస్ట్ హెడ్ ఇన్ స్టాండ్ పైప్, H2 ఇస్ ద ఫైనల్ హెడ్. ఓకే, సో తను ఏమంటున్నాడు? ఈక్వల్ టైం ఇంటర్వెల్స్ లో అంటున్నాడు. అంటే దాని మీనింగ్ ఏంటి? ఫర్ ద సేమ్ సాయిల్ ఆన్ ఏ సాయిల్ శాంపుల్ అంటే K సేమ్. సో AL by AT LN H1 by H2. ఓకే, నెక్స్ట్ అగైన్ ఫ్రమ్ H2 to H3 ఇన్ ద సేమ్ టైం AT LN H2 to H3. అంటే ఏం లేదండి, ఫస్ట్ ఏమో H1 హెడ్ ఉంది, తర్వాత H2కి పడిపోయింది. ఆ తర్వాత ఏమైంది? H2 హెడ్ తో స్టార్ట్ చేశాడు, H3 హెడ్ కి పడిపోయింది. కానీ రెండు కూడా ఎలాంటి కండిషన్స్ లో జరిగాయి? సేమ్ టైం, సేమ్ శాంపుల్, సేమ్ సాయిల్, సేమ్ శాంపుల్. అంటే ఈ A అంటే ఏంటంటే చూడండి, A అంటే ఏరియా ఆఫ్ స్టాండ్ పైప్. సో సేమ్ శాంపుల్, సేమ్ సెటప్ కి ఏరియా అవుట్. నెక్స్ట్ L అంటే ఏంటి? లెంత్ ఆఫ్ స్టాండ్ పైప్. ఓకే, లెంత్ ఆఫ్ స్టాండ్ పైప్. సో సేమ్ సెటప్ కి LL కూడా క్యాన్సిల్. నెక్స్ట్ క్యాపిటల్ A అంటే ఏంటి? ఏరియా ఆఫ్ శాంపుల్ పర్పెండిక్యులర్ టు ఫ్లో. సో ఇది కూడా క్యాన్సిల్, ఫాలోడ్ బై సేమ్ టైం. సో ఇదేమవుతుంది? LN అవుట్. H1 is equal to H2 square by H3. So finally H2 square is equal to H1 H3 అవుతుంది. అవునా? సో your answer will be option A. This is very famous question in engineering services. మీకు అడగడానికి స్కోప్ ఉంది. ఓకేనా? ఇక్కడ మీరు టర్మ్స్ తెలుసుకోండి. స్మాల్ ఏ అంటే ఏరియా ఆఫ్ స్టాండ్ పైప్, L అంటే లెంత్ ఆఫ్ స్టాండ్ పైప్, క్యాపిటల్ ఏ అంటే ఏరియా ఆఫ్ శాంపుల్, T అంటే టైమ్ టేకెన్ టు ఫాల్ ఫ్రమ్ H1 to H2. రిమెంబర్, LN వాల్యూ షుడ్ బి ఆల్వేస్ గ్రేటర్ దాన్ 1. అందుకే ముందు పెద్దది వేయాలి. పెద్ద హెడ్ ఎవరు? H1. చిన్న హెడ్ ఎవరు? H2. ఓకే, దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. The following data were obtained when a sample of medium sand was collected but was tested in a constant head permeameter. Okay, constant head permeameter అంటే Q is equal to KIA. Cross section area of sample is 100. ఏరియా ఇచ్చిండు 100 cm² అని. హైడ్రాలిక్ గ్రేడియంట్ ఇచ్చాడు,
ఐ వాల్యూ, ఐకి వాల్యూస్ యూనిట్స్ ఉండవు. తర్వాత డిశ్చార్జ్ ఇచ్చాడు ఎంత 10 సెంటీమీటర్ క్యూబ్ పర్ సెకండ్. సో కే అడుగుతున్నాడు ఓకేనా. సో 10కి 10 అవుట్, ఈ 100 అటుపోయిందండి. 100 సెంటీమీటర్ స్క్వేర్లో సెంటీమీటర్ క్యూబ్లో సెంటీమీటర్ మిగిలింది. సెంటీమీటర్ పర్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు కే. కే ఈజ్ ఈక్వల్ టు, కానీ అన్ని మీటర్ పర్ సెకండ్లో ఉన్నాయి కదా, ఏం చేస్తారు 100 సెంటీమీటర్ పర్ సెకండ్ని మీటర్లోకి మార్చాలి. ఎలా తెలుసు మీకు, 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్. కానీ ఒక్క సెంటీమీటర్ ఎంత అవుతుంది, ఏమవుతుంది 1/100 మీటర్ అవుతుంది అంతే కదా. ఈ 100 ఇటు పంపించి ఒక్క సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1/100 మీటర్ అవుతుంది. సో ఇదేమవుతుంది కే ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్ అంటే ఏం రాయొచ్చు 1/100, 1/, is it 100? No, it is 1/100, 1/100. So 1/100 into 1/100, which is 10 power minus 4, 10 power minus 4. So option will be B. Question number 13. Two observation wells penetrating into a confined aquifer are located 1500 meter apart in the direction of flow. Hits 50 meter, 25 meter are indicated at these two observation wells. If the coefficient of permeability for the aquifer is 30 meter per day and its porosity is 0.25, the time travel of inert tracer from one well to another well. ఏం లేదండి, సింపుల్ గా ఒక 2 wells తీసుకోండి. ఈ 2 wells అనేవి కన్ఫైన్డ్ ఆక్విఫర్ లో ఇన్సర్ట్ చేయబడ్డాయి. కన్ఫైన్డ్ ఆక్విఫర్ అంటే ఏంటంటే వాటర్ ని బంధించుకొని ఉండే ఆక్విఫర్, అంటే ఒక జలాశయం లాంటిది, దానిపైన రాక్ ఉంటుంది, ఆ రాక్ ను పగలగొట్టగానే అందులో నుంచి ప్రెషర్ తో వాటర్ వస్తాయి. అలాంటి ఆక్విఫర్స్ ని మనం ఏమనాలి, కన్ఫైన్డ్ ఆక్విఫర్ అంట. అంటే పైన రాక్ ఉంటుంది, కింద రాక్ ఉంటుంది, ఈ రెండింటి మధ్యలో వాటర్ అనేది స్టోర్ అయి ఉంటుంది. సో ఒక వెల్లో అంటే ఈ రెండు కూడా అందులో ఇన్సర్ట్ చేయబడ్డాయి. ఒక వెల్లో చూస్తే 50 మీటర్ హైట్ వాటర్ అంటే ఇంకో వెల్లో చూస్తే 25 మీటర్ హైట్ వాటర్. సో దాన్ని ఏమంటున్నాడు అంటే, ఇప్పుడు మీరు ఈ రెండులో అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ ఈజీగా చెప్పొచ్చు. అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ ఎందుకు, అప్ స్ట్రీమ్ లో ఎప్పుడు వాటర్ ఎక్కువగా ఉంటుంది. మీరు మన డ్యామ్ కేసు కూడా తీసుకోండి, అప్ స్ట్రీమ్ లో 50 మీటర్, డౌన్ స్ట్రీమ్ లో 25 మీటర్ ఆఫ్ వాటర్ ఇండికేట్ చేయబడ్డాయి. తర్వాత కోఎఫిషియంట్ ఆఫ్ పర్మియబిలిటీ ఫర్ ద అక్విఫర్, ఈ అక్విఫర్ లో కే వాల్యూ ఉంది ఎంత 30 మీటర్ పర్ డే అంట. పోరోసిటీ కూడా ఉంది ఈ అక్విఫర్ లో, అంటే ఈ అక్విఫర్ లో కొంత సాయిల్ ఉంది, దానికి పర్మియబిలిటీ క్యారెక్టర్ వచ్చేసి 30 మీటర్ పర్ డే, పోరోసిటీ క్యారెక్టర్ వచ్చేసి 0.25, రైట్. సో తను అంటుంది ఏంటంటే, మీరు కనుక ఇందులో ఒక కలర్ ట్రేస్ కనుక వేస్తే అది ఇక్కడ రీచ్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది, అవునా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది ఏంటి అంటే సీపేజ్ వెలాసిటీ కావాలి. ఏం కావాలి, సీపేజ్ వెలాసిటీ కావాలి. ఎందుకు, సీపేజ్ వెలాసిటీ ఇస్ ద యాక్చువల్ ఆర్ ట్రూ ఆర్ సీపేజ్ టైం. అంటే మనకు ఒరిజినల్ గా ఉండేది ఇదే. మీరు వి తీసుకున్నారనుకోండి అది తప్పు అవుతుంది, ఎందుకంటే మన క్యాలిక్యులేషన్ పర్పస్ కోసం మాత్రమే తీసుకుంది. ఓకే, సో సీపేజ్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేద్దాం. సో సీపేజ్ వెలాసిటీ Vs is equal to V/n. సో n ఉంది కానీ v లేదు. సో వాట్ యు విల్ డు, k into I by n చేయండి. సో Vs is equal to k ఎంత 30 మీటర్ పర్ డే, I ఎంత అండి తెలియదు కదా. సో I ఏం చెప్పాను ఇంతకు ముందు, I is equal to h of upstream minus h of downstream by L అని చెప్పాను. సో ఈ రెండు కూడా h of upstream ఎంత 50, downstream ఎంత 25 by L, length of passage ఎంత, ఈ రెండు కూడా 1500 మీటర్ల దూరంలో ఉన్నాయంటే, అంటే ఈ రెండు వెల్స్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ 1500 మీటర్లు దాటిపోవాల్సిందే కదా. ఎస్ బై n 0.25. సో ఇఫ్ యూ క్యాలిక్యులేట్ దట్ 30 into 25 by 1500 into 0.25, ఇది ఇంత, ఇది 100, ఈ 100లో ఎగిరిపోయాయి, ఈ రెండు సున్నాలు ఎగిరిపోయాయి, ఈ 35 అంటే 2 మీటర్ పర్ డే అండి, 2 meter per day. So Vs is 2 meter per day and distance is 1500 meter. అంటే మనకు తెలుసు ఫార్ములా, వెలాసిటీ is equal to distance by time. మనకు కావాల్సింది ఏంటి, టైం కావాలి కదా. టైం is equal to distance by velocity.
ఓకే. సో టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఎంత 1500 బై వెలాసిటీ ఎంత 2 మీటర్, యాక్చువల్ వెలాసిటీ 2 మీటర్ విచ్ ఈస్ 750 డేస్. ఆన్సర్ విల్ బి సి. ఆన్సర్ విల్ బి సి. లేదు నాకు ఇలా తెలిసారంటే ఒకటి నిజం చూడండి. ఫర్ వన్ డే 2 మీటర్ ట్రావెల్ చేస్తుంది. ఓకే, ఫర్ వన్ డే 2 మీటర్ ట్రావెల్ చేస్తుంది. ఫర్ 1500 meters how many days we required? 2 meters కి 1 డే పోతే 1500 meters కి ఎన్ని రోజుల్లో పోవాలి? ఏం లేదండి, 1 పెన్ 6 రూపీస్. ఓకే, 30 రూపీస్ కి ఎన్ని పెన్నులు వస్తాయి? అంత్య బదులు లబ్ధం ఇంటూ మధ్య బదులు లబ్ధం. రిమెంబర్ దట్ లీనియర్ అప్రోచ్. ఇది ఇంటూ ఇది క్రాస్ మల్టిప్లికేషన్. సో 30 rupees into 1 pen and this I will call as x by 6 rupees is equal to x. Similar అలా కూడా చేసుకోవచ్చు. 1500 meters into 1 day by 2 meter cancel which is 750 days. That's it. సో సేమ్ మీరు యాప్టిట్యూడ్ లెవెల్లో చేస్తారా లేకపోతే ఫార్ములా పెట్టి చేస్తారా అన్నది మీ ఇష్టం. అల్టిమేట్గా ఎగ్జామ్లో క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి, sufficient marks తెచ్చుకోవాలి. ఓకే, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ప్లీజ్ షేర్ అవర్ ఛానల్ ఇన్ఫో విత్ అవర్ సివిల్ ఇంజనీరింగ్ కమ్యూనిటీ అండ్ సబ్స్క్రైబ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ ద కంటెంట్ ఇఫ్ యూ రియలీ లైక్, అంటే లైక్ బటన్ ఇవ్వండి మీకు నచ్చితే. ఓకే, దట్స్ ఇట్. థ్యాంక్ యూ.